హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా గ్యాప్ వచ్చింది అప్లోడ్స్ చేసి, అంటే ఎగ్జామ్స్ అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే ఈ మధ్యన అప్లోడ్స్ ఏం చేయట్లేదు. నెక్స్ట్ వీక్ సెమిస్టర్ ఉంది, సో అందుకే ఇంకా అప్లోడ్స్ తక్కువ చేస్తున్నాను. సో ఈరోజు మనం ఒక ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. అది ఎక్కడుందంటే తిరుపతి దగ్గర ఉంది. ఇంతకీ అది ఏ ఆలయం అంటే అగస్తేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయం ఎక్కడుందంటే చిత్తూరు జిల్లా దగ్గర చంద్రగిరి మండలంలోని తొండవాడ చారిత్రాత్మక గ్రామం అన్నమాట. ఇది తిరుపతి నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అగస్తేశ్వర ఆలయం అనే ప్రధాన ఆలయం ఇది. ఓకేనా? ఈ స్వామివారి గురించి చెప్పాలంటే ఈ ఆలయం స్వర్ణముఖి, భీమా మరియు కళ్యాణి అనే 3 నదుల సంగమం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం అన్నమాట. సో అంటే ఆ 3 నదుల సంగమం ఈ టెంపుల్లోనే ఉంది. అదిగోండి, చూసారు కదా. ఇప్పుడు ఈ ఆలయం శివలింగం మునిచే ప్రతిష్ఠించబడిందంట, కాబట్టి దీనిని అగస్తీశ్వర లింగంగా పిలుస్తారు. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు గణేశుడు, సుబ్రహ్మణ్యం వంటి బాగా నిర్మించిన ప్రదేశాలలో దాదాపు అన్ని పరివార దేవతలు ప్రతిష్ఠించారు. ఈ లోపలికి కెమెరా అలౌ లేదు, కాబట్టి బయటే తీశారు. బయటే క్యాప్చరింగ్ జరిగింది ఇది. మరొక విషయం ఏంటంటే, 2వ ప్రాకారం లోపల వల్లీమాత పేరుతో పిలువబడే పార్వతీ తల్లికి ప్రత్యేక మందిరం ఉందంటండి. ఇక్కడ మీరు తిరుపతి వెళ్తే పక్కా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఓకేనా? అదిగోండి, చూసారా, అన్నదానం కూడా జరుగుతుందంట ఇక్కడ. దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఏ టెంపుల్కి వెళ్ళినా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడు మనకున్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినట్టుగా రిలాక్స్ అయిపోతుంది బ్రెయిన్. $678 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. వీడియోలు పెడుతున్నాను కదండి, పెట్టింది తక్కువ వీడియోస్ అనుకోండి, ఏమనుకోకండి. చూడాలి కదండి, పెట్టిన వీడియోస్ అయినా అసలు చూడట్లేదండి. కొంచెం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.